Hi students, welcome to our channel Easy Inter Max. Today we will discuss the topic straight lines exercise 9C loni Roman number 2 lo 13th problem. Find the value of P if the following lines are concurrent. ఈ 3 lines concurrent అని ఇచ్చేసారు. సో మనం ఇక్కడ ఈ ఈక్వేషన్ లో ఉన్న P వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో సొల్యూషన్ given equations మనం కంకరెంట్ అనగానే ఏం ప్రూవ్ చేస్తాం, టూ ఈక్వేషన్స్ని సాల్వ్ చేసి పాయింట్ని ఫైండ్ అవుట్ చేస్తాం, ఆ పాయింట్ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ సింప్లిఫై చేసి పీ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. సో గివెన్ ఈక్వేషన్స్ 3x + 4y, ఇక్కడ 5 ఉంది. సో మనం ఇటు సైడ్ తెప్పించుకుందాం. +5 = -5, ఇది ఈక్వేషన్ 1. దీన్ని కూడా అదేవిధంగా 2x + 3y -4 = 0, ఈక్వేషన్ 2. px + 4y, మనం ఈ 2 ఈక్వేషన్స్నే కదా సాల్వ్ చేయాల్సింది. సో మనం దీన్ని ఇట్లా నేర్చుకుందాం. సో px + 4y = 6. సో సాల్వ్ ఈక్వేషన్ 1 and equation 2 by cross multiplication method. So x by y by constant y 1. సో x ఏమవుతుంది, 4 4s -4 4 16, -5 ఉంది. సో -+ అవుతుంది. ఇక్కడ 5 3s 15, సో 5 3s 15. అదేవిధంగా ఇక్కడ y వాల్యూని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, రివర్స్లో. సో -5 2, -10 ప్లస్ మళ్ళీ -4 3, -+ అవుతుంది. సో +4 3s 12. కాన్స్టెంట్, సో కాన్స్టెంట్ టర్మ్ వదిలేసి మనం మిగిలిన టర్మ్స్ని 3 3s 9, -4 2s 8, 9 - 8. సో x by -1 y by 2 = 1. సో ఇది గనక బాగా ఈ క్రిస్ క్రాస్ మెథడ్ని మళ్ళీ ఈజీగా ప్రాక్టీస్ చేసుకోగలిగితే మంచిగా మనం ఎక్కడ మిస్టేక్ కాకుండా ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. సో ఇలాగా సింపుల్గా వచ్చేస్తుంది. ఎలా ఏ టర్మ్తో మల్టిప్లై చేయాలో మనం ఇక్కడ అదొక్కటి గమనిస్తే మనం ఈజీగా వచ్చేస్తుంది. x by -1 = 1, అదేవిధంగా y2 = 1. x = -1, y = 2. సో మనకి ఇక్కడ పాయింట్ని మనం ఫైండ్ అవుట్ చేసేసాం. దేర్ఫోర్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఈజ్, ఏ పాయింట్ దగ్గర అవి ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, -1, 2. సో మనం ఈ పాయింట్ని ఇప్పుడు ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో given lines are concurrent కాబట్టి then -1, 2ని lies on equation 3. therefore మనకి ఇప్పుడు p వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో we get ఈక్వేషన్ 3 ఏమిటి మనకి ఇక్కడ, px + 4y = 6. సో px అంటే ఎంత, x, ఇది y. సో x -1 + 4y కదా, y 2, -6 = 0, implies -p 4 2s 8 6 0, implies -6 + 2 = 0. సో మైనస్ ఉంది, p = 2. సో దిస్ ఈస్ ద వాల్యూ, p = 2. సింపుల్గా
సింప్లిఫై చేసేసాం. సో ఇచ్చిన ఈక్వేషన్స్ వచ్చి మనకి లైన్స్ వచ్చి కంకరెంట్ అని చెప్పేశారు కాబట్టి ఈజీగా సింప్లిఫై చేసి ఎక్స్ వాల్యూ వై వాల్యూని థర్డ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి మనం ఇక్కడ పి వాల్యూని ఫైండ్ అవుట్ చేసామన్నమాట. నెక్స్ట్ 14th ప్రాబ్లం. ఇఫ్ ద లైన్ ఇది ఒక 3a అని ఇచ్చారు, దెన్ షో దట్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్స్ టు రిప్రజెంట్ ఏ ఫ్యామిలీ ఆఫ్ కంకరెంట్ స్ట్రైట్ లైన్స్. అంటే ఇవి ఫ్యామిలీ కంకరెంట్ స్ట్రైట్ లైన్స్ అని మనం ఇప్పుడు ఇక్కడ ప్రూవ్ చేయాలి అనమాట. అండ్ ఫైండ్ ద పాయింట్స్ ఆఫ్ కంకరెన్సీ. ఏ పాయింట్ దగ్గర ఇది కంకరెన్సీ అవుతుందో మనం ఆ పాయింట్ని కూడా ఫైండ్ అవుట్ చేయాలి అనమాట. సో దీనికోసం మనం సొల్యూషన్ given equation ax plus by plus c equals to 0. దీని ఈక్వేషన్ 1 అని అనుకుందాం. మనకి ఇచ్చిన కండిషన్ ఏమిటి ఇక్కడ 3a plus 2b plus 4c ఈక్వల్స్ టు 0. సో మనం దీని ద్వారా ఇక్కడ సి వాల్యూని ఫైండ్ అవుట్ చేసి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఇక్కడ 4c ఈక్వల్స్ టు ఇవి ప్లస్లో ఉన్నాయి, ఇటు సైడ్ వస్తే 2 టర్మ్స్ మైనస్ అవుతాయి. సో 3a ప్లస్ 2b. అదేవిధంగా c ఈక్వల్స్ టు ఈ 3 న్యూమరేటర్లో ఉంది కాబట్టి డినామినేటర్లో వస్తుంది 2b/4. సబ్స్టిట్యూటింగ్ c ఈక్వల్స్ టు సి వాల్యూని మనం ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇన్ ఈక్వేషన్ 1 నౌ ఏమవుతుంది, ax ప్లస్ by మైనస్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 3a ప్లస్ 2b/4 ఈక్వల్స్ టు 0. సో ax ప్లస్ by ఈ మైనస్ని మనం ఇక్కడ సపరేట్ చేసి రాసుకుందాం. 3a/4 మైనస్ 2b/4. ఇప్పుడు మనం ఇక్కడ గమనించినట్లయితే ఈ టర్మ్లో నుంచి ఏ కామన్ తీయచ్చు, ఈ టర్మ్లో నుంచి బీని కామన్ తీయచ్చు. సో ఇప్పుడు ఏని కామన్ తీస్తే ఈ టర్మ్లో ఎక్స్ మిగులుతుంది, మైనస్ 3/4 మిగులుతుంది ఈ టర్మ్లో. సో అదేవిధంగా ప్లస్ బి, ఈ టర్మ్లో నుంచి బీని కామన్ తీద్దాం. అప్పుడు ఇదేమవుతుంది, వై, ఈ టర్మ్లో వై మిగులుతుంది, ఈ టర్మ్లో మైనస్ 2/4 మిగులుతుంది ఈక్వల్స్ టు 0. మనకి ఏమిచ్చారు ఇక్కడ, దేర్ఫోర్ మనం ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్స్ టు 0 రిప్రజెంట్స్ సెట్ ఆఫ్ ఫ్యామిలీ కంకరెంట్ అని ఒక దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి ఇవి అని చెప్పారు కదా. సో అది ఆఫ్ లైన్స్ ఇక్కడ ఈ పాయింట్ని రాసుకుందాం. పాసింగ్ త్రూ ద పాయింట్. Passing through the point of intersection. అప్పుడు ఇదేమవుతుంది, ఏ టర్మ్ వచ్చి 0కి ఈక్వల్ అవుతుంది. సో వై టర్మ్ వచ్చి బి టర్మ్ వచ్చి 0కి ఈక్వల్ అవుతుంది. దీని ద్వారా మనం ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం, వై వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇది ఎక్స్ వాల్యూ 2/4, వై వాల్యూ 2/4. సో మనం ఇక్కడ పాయింట్ని ఫైండ్ అవుట్ చేసేసాము, మళ్ళీ ఇది కంకరెంట్ అని కూడా ప్రూవ్ చేసాము. సో దేర్ఫోర్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్స్ టు 0 రిప్రజెంట్స్ a set of concurrent lines. The point concurrency is
3/4, 1/2. సో మనల్ని ఇక్కడ ఇదే ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు. మనం ఇక్కడ ఇది ఫైండ్ అవుట్ చేసామన్నమాట. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ఇన్ comments. If you want me to solve any specific problem from any chapter, let me know in the comments so that I will upload in next video. ఇక్కడ మనం ఇక్కడ ఓన్లీ ఈ ఈక్వేషన్ ఇచ్చారు. ఈ ఈక్వేషన్లో ఈ కండిషన్ ద్వారా మనం సి వాల్యూని సబ్స్టిట్యూట్ చేసి ఫైండ్ అవుట్ చేసి ఎక్స్ పాయింట్ని వై పాయింట్ని ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం అంతే. సో ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, like, share, subscribe to our channel Easy Inter Max. Thank you.